వెల్కమ్ టు చిత్తూరు చిన్నోడు. ఈరోజు మన దామల చెరువు పక్కన ఉన్న సత్రం దామల చెరువు పాటూరు మధ్య ఉన్న శివాలయంలో ఈరోజు ఈ కార్యక్రమాల గురించి చెప్తారు. ఈ శివాలయం యొక్క ప్రాముఖ్యత, స్థల పురాణం ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నా పేరు సాయి రామానంద స్వామి. ప్రస్తుతం ఈ యొక్క ఆశ్రమం ఆలయం యొక్క నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఇది పీలేరు చిత్తూరు మార్గమధ్యంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న భగవాన్ శ్రీ రామతీర్థ సేవాశ్రమం మరియు శ్రీ 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 అర్ధనారీశ్వర స్వామి దేవాలయం ప్రాంగణం. ఇది దేవాలయ ప్రాంగణం యొక్క ముఖద్వారము. లోపలికి రండి. అర్ధనారీశ్వర స్వామి దేవాలయం అది. ఇటు పక్కగా ఉన్నది దుర్గమ్మ దేవాలయం. అలాగే ఇటు పక్కగా ఉన్నది ఒంటి శనీశ్వరాలయంగా ప్రాచుర్యం పొందిన శనీశ్వర స్వామి దేవాలయం. ఈ మండలంలో మనకి ఇక్కడ మాత్రమే ఉన్నది శనీశ్వర ఆలయం. ఇది శనీశ్వర స్వామి ఆలయంలో గల నవగ్రహాలు. అలాగే ఇక్కడ ఈ పక్కగా ఉన్నది శ్రీకృష్ణుడి విగ్రహం. ఈయన సుకీర్తి సమేత శనీశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ శనివారం పూట రాహుకాలంలో విశేషమైన అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. శనివారం పూట ఉదయం 9 గంటల నుంచి 10:30 మధ్య రాహుకాలంలో విశేషమైన అభిషేకాలు, తైలాభిషేకాలు, పంచామృతాభిషేకాలు మరియు అర్చనా పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ఆలయ ప్రాంగణం చుట్టూతా కూడా ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇలా రండి. ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం. భక్తుల కోసం, యాత్రికుల కోసం, అయ్యప్ప స్వాముల కోసం ఈ మధ్యనే స్నానం చేయడం కోసం, వాళ్ళు పాదాలు పరిశుభ్రం చేసుకోవడం కోసం ఇదంతా కూడా షవర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం. అలాగే మీకు అటుగా కనబడుతున్నది కోనేరు, ఆలయ కోనేరు. కొప్పుల్లో గంగమ్మ పక్కన పార్వతి సక్కంగా నూరార శివుడో, నేను మొక్కంగా తీరార శివుడో. సక్కంగా నూరార శివుడో, నేను మొక్కంగా తీరార శివుడో. మన్ను నువ్వే నట, మిన్ను నువ్వే నట, నన్ను నడిపే నాగా నటరాజు నువ్వట. దుర్గమ్మ దేవాలయం. ఇది ఆశ్రమము. భగవాన్ శ్రీ రామతీర్థ సేవాశ్రమంలో భాగంగా ఇక్కడ సాధువులకు, యాత్రికులకు అన్నప్రసాదము మరియు వసతి సౌకర్యాలు అన్నీ కూడా ఆశ్రమ నిర్వహణలో భాగంగా నిర్వర్తిస్తున్నాము. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి కదా? పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. విశిష్ట దినాలు వాళ్ళు చాలామంది ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇక్కడ ఉన్న శివలింగము, దాని గురించి గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు చెప్తాను. ఇవన్నీ కూడా
ఆశ్రమానికి దేవాలయానికి వచ్చే యాత్రికులకు కానీ భక్తులకు కానీ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి కానీ ఈ రూముల వసతి ఏర్పాటు చేయడం జరిగింది. కనీస రుసుముతో ఎవరికి కూడా లాభాపేక్ష లేకుండా ఈ ఆలయ అభివృద్ధి కోసం రుసుములు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 4 రూములు భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉన్నాయి, అటాచ్డ్ బాత్రూమ్స్తో. అలాగే ఈ ఆశ్రమాన్ని దాదాపు 80 సంవత్సరాల క్రితం స్థాపించిన శ్రీ 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 శాంతానంద స్వామి వారు ఆశ్రమ వ్యవస్థాపకులు. ఈ ఆశ్రమానికి తొలి గురువు శ్రీ శాంతానంద స్వామి వారి సమాధిది. నెల్లి చెట్లు, మామిడి చెట్ల దగ్గర ఈ కార్తీక మాసంలో విశేషంగా భక్తులందరూ కూడా, ఆడపడుచులందరూ కూడా ఇక్కడ ఈ నెల్లి చెట్ల కింద దీపాలు పెట్టుకొని, కార్తీక దీపాలు పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. అలాగే ఇటు వెనకమాల ఉన్నది కూడా ఆశ్రమం యొక్క భూభాగం. ఇందులో మామిడి చెట్లని వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. అలాగే మీకు ఈ పక్కగా ఉన్న మా చిన్నస్వామిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరిలో ప్రసిద్ధి శ్రీ 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 అచ్యుతానంద స్వామి వారి సమాధిది. ఈ ఆలయం, ఆశ్రమం డెవలప్మెంట్కి, అభివృద్ధికి ఎంతగానో ఆయన తన జీవితాన్ని ఇక్కడ దారపోశారు. ఈ అభివృద్ధికి అంతటి కూడా ఎంతో కృషి చేశారు. ఈరోజు మీరు చూస్తున్న అన్నింటిలో కూడా సింహభాగం ఈ స్వామి ద్వారానే ఆయన చుట్టుపక్కల గ్రామాలు తిరిగి విరాళాలు సేకరించి దాతలందరినీ సమకూర్చుకొని ఇంతటి నిర్మాణాన్ని చేపట్టారు. అలాగే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఆలయ కమిటీ వాళ్ళతో కలిసి యాత్రికుల సౌకర్యార్థం ఇక్కడ ఉచిత టాయిలెట్లు లేవు ఇక్కడ ఎక్కడా కూడా. కాబట్టి యాత్రికుల కోసం, భక్తుల కోసం టాయిలెట్ల నిర్మాణం ఈ మధ్యనే చేపట్టాం. అది చివరి దశలో ఉంది. ఈ నెలాఖరికి అందుబాటులో తీసుకొస్తాం. మనం ఇప్పుడు ఇక ప్రధాన ఆలయంలోకి వెళ్దాం. ఈ ఆలయం అర్ధనారీశ్వర స్వామి శివలింగంగా ప్రసిద్ధి. ఈ ఆలయంలో ప్రధాన స్వామి శ్రీ 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 అర్ధనారీశ్వర స్వామి. ఈ యొక్క శివలింగం దాదాపు 55 సంవత్సరాల క్రితం కాశీలో గంగా నదిలో చేపల వేటకు వెళ్ళిన జాలర్లకి వలలో దొరికిన శివలింగం. ఎంతో శక్తివంతమైనది. నిత్య అభిషేకాలు, నిత్య పూజల వల్ల ఆ శివలింగం మానవ నిర్మితమైంది కాదు, ప్రకృతి నిర్మితమైంది. సహజ సిద్ధంగా ఏర్పడ్డ లింగం ఎంతో శక్తివంతమైంది కాబట్టే నిత్య అభిషేకాల వల్ల రుద్రనేత్రం ఏర్పడింది ఆ శివలింగం మీద సహజ సిద్ధంగా. అలాగే పైన చంద్రవంక 70% ఈనాటికి వచ్చింది. ఎంతో శక్తివంతమైంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు, అన్నప్రాసనం చేసుకున్న వాళ్ళు, మరి ఇతరత్ర నామకరణాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఏ ఒక్కరికి కూడా ఈరోజు వరకు చెడు జరగలేదు. అంతా మంచిగా జరుగుతుంది. అంత శక్తివంతమైన ప్రాంతం, అంత శక్తివంతమైన శివలింగం. ఇక్కడ మేమందరికీ కూడా విశేష పూజలప్పుడు, అభిషేకాలప్పుడు ప్రతి ఒక్కళ్ళకి, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పసిపిల్లలు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ కూడా అభిషేకం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాము. శివయ్య అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పి. అలాగే ఈ ఆలయంలో మీరు ఇటుగా చూస్తే యోగి వేమన గారి విగ్రహం, అలాగే శ్రీ మహావిష్ణువు, ఆయన సతీమణులు, అలాగే ఇటు పక్కగా వీరబ్రహ్మేంద్ర స్వామి మధ్యలో ఉన్నవారు, ఆయన సిద్ధయ్య, వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ధర్మపత్ని గోవిందమ్మ గారు, అలాగే విఘ్నేశ్వరుడు, ఇటు పక్కగా పార్వతీదేవి,
పార్వతీదేవి మూర్తులు, అటు దుర్గమ్మ, అలాగే శివలింగము, నందీశ్వరుడు, అభిషేక శివలింగము, నందీశ్వరుడు, సరస్వతీదేవి, అలాగే ఇది దాదాపు 55 సంవత్సరాల క్రితం పెద్ద స్వామివారు ఏర్పాటు చేసిన. అంటే స్వామి ఇదే కాకుండా ఇక్కడ వారానికి 2 సార్లు అన్నదానం చేయడం అయితే జరుగుతుంది. ఈ గుడిలోకి నేను ఇప్పుడు సత్రం స్వామిగా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి గౌరవంగా పిలుచుకుంటున్నారు. నేను దాదాపు సంవత్సరం క్రితం ఇదే నవంబర్ మాసంలో హిమాలయాల నుంచి దేశమంతా పాదయాత్ర చేస్తూ దాదాపు 12,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కాణిపాకం నుంచి శ్రీశైలం పాదయాత్ర చేస్తుండగా ఒకరోజు ఇక్కడ విశ్రాంతి ఈ ఆశ్రమంలో తీసుకోవడం జరిగింది. ఆ రోజున ఈ పెద్దలందరూ కోరిక మేరకు వాళ్ళు నన్ను ఇక్కడ ఉండవలసిందిగా, ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించవలసిందిగా కోరుకున్న మీదట పాదయాత్ర ముగించిన అనంతరం నేను నవంబర్ 30వ తారీఖు నుంచి గత సంవత్సరం నవంబర్ 30వ తారీఖు నుంచి ఈ ఆశ్రమంలో ఒక సేవకుడిగా, ఒక అభిషేకదారుడిగా బాధ్యతలు నిర్వర్తించే బాధ్యత నాకు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో వారి యొక్క మంచి మనసుతో నన్ను ఆదరిస్తున్నారు. అలాగే శివానుగ్రహంతో ఇప్పటి వరకు దేదీప్యమానంగా ఈ యొక్క ఆశ్రమాన్ని మళ్ళీ పునరుద్ధరించి మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లి భక్తులకు, యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా సంపూర్ణ సౌకర్యాలు అందించే దిశగా మేము పయనిస్తున్నాం. అలాగే ప్రతి గురువారం కూడా మేము గత ఏప్రిల్లో మొదలుపెట్టాం. ఏప్రిల్ నెలలో ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో మొదలుపెట్టాం. ప్రతి బేస్తవారం, ప్రతి గురువారం కూడా బయట రోడ్డు మీద వెళ్ళే బాటసారులకు, యాత్రికులకు అందరికీ కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా దాదాపు 350 మంది నుంచి 400 మందికి మధ్యాహ్నం పూట అన్నదానం చేస్తున్నాం. మేము మొదలుపెట్టాం ముందుగా. తర్వాత ఎంతో మంది దాతలు చుట్టుపక్కల వాళ్ళు మేం చేస్తామని పోటీ పడుతూ ఆ దేవుని కృపతో, కరుణా కటాక్షాలతో ఈ సేవలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సదావకాశంలో భాగంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఈ నెలలో అయ్యప్ప స్వాముల తాకిడి ఎక్కువ, దానికి మనం అన్నదానానికి కేటాయించలేకపోతున్నాం. కార్తీక మాసం అయినంతరం మళ్ళీ తిరిగి పునఃప్రారంభమవుతుంది. దాన్ని కూడా శివరాత్రి తర్వాత, వచ్చే సంవత్సరం శివరాత్రి తర్వాత నిత్యాన్నదాన పథకం కింద తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది ఈ ఆశ్రమానికి ఎవరైనా రావచ్చు, నిద్ర చేసే వాళ్ళు వస్తారు దివసాల టైంలో. అలాగే యాత్రికులు విశ్రాంతి తీసుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు, భోజనాలు వండుకోవచ్చు, తినచ్చు. ఎవరైనా దారిన పోయే పాఠశాలకి మేము కూడా ప్రతిరోజు ఎవరికో ఒకరికి అన్నం పెడుతూ ఉంటాము, ఇక్కడ భోజనం భిక్ష పెడుతూ ఉంటాము. అలాగే వారికి కావాల్సిన సదుపాయాలు, ఎవరైనా ఇమ్మీడియట్ మెడికల్ కేర్ కావాలన్నా కూడా మనం చిన్నపాటి ఇక్కడ మందులు అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అన్ని మాత్రలు ఉన్నాయి. జ్వరానికి కానీ, దగ్గుకు కానీ, జలుబుకు కానీ, షుగర్లకు కానీ అన్నిటికి కూడా వెసులుబాటులో ఉంచాము. మందులు కూడా అన్ని సౌకర్యాలు భక్తులకి అందించాలన్నదే మా యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ ఆశ్రమం మనం మనుషులు శాశ్వతం కాదు, కానీ 80 సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమం ఉంది. ఎన్నో సంవత్సరాలు ఈ ఆశ్రమం ఇలాగ 10 మందికి ఎవరైనా సరే ఏది గుర్తొచ్చినా, ఇంట్లో ఏ మానసిక ప్రశాంతత లేకపోయినా, ఎటువంటి ఆరోగ్య బంధం కలిగినా, ఆకలేసినా, విశ్రాంతి తీసుకోవాలన్నా మొట్టమొదటిగా ఈ ఆశ్రమం గుర్తు రావాలి. అదే మా యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక్కడికి అందరూ రావాలి, ఆ స్వామివారి కరుణా కటాక్షాలతో వాళ్ళందరూ వారి యొక్క జన్మం తరింపు చేసుకోవాలని మా యొక్క ప్రార్థన, విన్నపం. ధన్యవాదాలు. విశేష దినాలంటే శివరాత్రి, కార్తీక పౌర్ణమి, ఇటువంటి రోజుల్లో పూజలు ఎలా ఉంటాయి? ఎంతమంది వస్తారు? నేను ఈ ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం జరిగిన మార్చి నెలలో జరిగిన శివరాత్రికి దాదాపు 3,200 మంది హాజరవడం జరిగింది. అలాగే కార్తీక మాసంలో సోమవారాలు ఎక్కువగా భక్తుల రద్దీ ఉంటుంది. దాదాపు 350, 400, 500 మంది వస్తుంటారు. తొలి సోమవారం, కార్తీక సోమవారం 350 మంది దాకా వచ్చారు. తర్వాత 600 మంది వచ్చారు. మళ్ళీ మూడో సోమవారం ఒక 400 మంది వచ్చారు. మొన్న చివరి సోమవారం అయిన కార్తీక సోమవారం అయిన ఆ రోజున దాదాపు 700-800 మంది దాకా భక్తులు రావడం జరిగింది. దీపాలు పెట్టుకోవడం జరిగింది, అర్చనలు చేయించుకోవడం జరిగింది, అభిషేకాలు చేయించుకోవడం జరిగింది. ఇది నిత్యం ఇలాగే ఆ భగవంతుడి ఆశీర్వాదం అందరూ కూడా పొందాలని. మహాశివరాత్రి రోజు 3,200 మందికి, అంతమందికి కూడా అన్నదానం ఏర్పాటు చేశారు. ఉదయం ఆ రోజున ఫలహారం, ఉదయం దాదాపు ఒక 800 మందికి ఫలహారం అందించడం జరిగింది. మధ్యాహ్న భోజనాలు ఒక 1,800 మందికి చేయగా,
ఇంకా ఇంకా భక్తులు వస్తున్నారని చెప్పి మళ్ళీ మేము ఎక్కువగా వండుకున్నది. మధ్యాహ్నం పూట 2200 మంది దాకా తిన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాత్రికి ఎక్కువ వస్తారు కదా అని చెప్పేసి మేము ఆకులు కౌంట్ చేసి లెక్క పెట్టినప్పుడు 3200 మంది దాకా మన దగ్గర అన్నదానం స్వీకరించారు. ప్రతి బేస్తవారం మీరు భోజనాలు పెడుతుంటాం. అది అంటే తొలిగా ఏప్రిల్ నెలలో నాకు వచ్చిన ఆలోచన, ఇది ఆశ్రమం కాబట్టి కేవలం దేవాలయం కాదు, ముందుగా ఆశ్రమం కాబట్టి ఆశ్రమం అంటే అర్థం ఏమిటి, నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించేది ఆశ్రమం. అంటే ఇది భగవాన్ శ్రీ రామతీర్థ సేవాశ్రమం. ఎవరైనా సేవ చేసుకోగలిగిన ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకి మేము ఫ్రీగా ఇక్కడ అన్ని పెడతాము. ఎవరైనా దేవస్థానానికి ఏదైనా సాయం చేయొచ్చు, ఇక్కడ సేవలో పాల్గొనొచ్చు. ఆర్థికంగా కానీ లేదా శారీరకంగా కానీ మానసికంగా ఎలాగైనా సరే వాళ్ళు, ఇది సేవాశ్రమం. అలాగే మేము మొదలు పెట్టాము. దాదాపు తొలి గురువారం అప్పుడు మేము మొదలుపెట్టినప్పుడు 65 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అది చూసి చుట్టుపక్కల జనాలు కూడా వాళ్ళు కూడా మేము చేస్తాం స్వామి అంటే దానికి విశేషమైన ఆదరణ లభించి దాదాపు అది జాతీయ రహదారి మీద కాబట్టి మనం 1000 మందికి పెట్టినా వాళ్ళు తింటారు. కానీ మనం ఒక నిర్దిష్ట అకౌంట్ పెట్టుకొని 300 నుంచి 400 మందికి మనం భోజనం చేస్తే చాలు అనుకుని మేము ఇక్కడే ఎక్కడ కూడా క్యాటరింగ్ తిప్పాము. ఏ వస్తువు కూడా క్యాటరింగ్ రాదు, అన్నీ కూడా ఆశ్రమంలోనే వండుతాము. మేము ప్రసాద వితరణ, అన్నదాన వితరణ భక్తుని యొక్క కోరిక మీదుగా ఎవరైతే దాతలు వాళ్ళ కోరిక అభిష్టం మేరకు వాళ్ళు కావాల్సిన విధంగా చేస్తున్నాము. అలాగే అట్లా బోర్డు పెడతాము. ఎవరైనా అన్నదానం చేస్తే ఆ విధంగా వారి యొక్క పేర్లతో ఏ రోజు ఏ తేదీ అట్లా పెడుతుంటాము. ఏ ఆశ్రమైనా, ఏ దేవాలయమైనా, ఏ భగవంతుడైనా కోరుకునేది మన 5 వేళ్ళు సమృద్ధిగా నోట్లోకి వెళ్తుంటే మనకి బాగా ఆయన సమృద్ధిగా ఇచ్చాడు. మనం తింటూ కూడా కోరుకోవాల్సింది మనకన్నా కింద ఎవరికన్నా లేని వాళ్ళకి దానం చేయటమో, అన్నప్రసాదం తినిపించటమో, ఇట్లాంటివి చేయటమే భగవంతుడు కోరుకునేది. కాబట్టి దాన్ని మేము అందరికి కూడా చెప్తూ వాళ్ళందరూ కూడా భాగస్వాములే చేస్తున్నారు. ఇక్కడ అయ్యప్ప స్వాములు నిలవడానికి ప్రదేశం కానీ, బయట రోడ్ సైడ్ వాళ్ళ వాహనాలు పెట్టుకోవడానికి ప్రదేశం కానీ, వాళ్ళు స్నానాలు చేయడానికి ఎదురుగా చెరువు కానీ, వాళ్ళు చెరువులు రోడ్డు దాటి వెళ్ళటం అదంతా కూడా కొంచెం ప్రమాదం కాబట్టి వాళ్ళు స్నానం చేయడానికి నిత్యం ఎంతమంది వచ్చినా సరే స్నానం చేయడానికి ఆ స్నానం సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు కూడా సమృద్ధిగా నీటి సౌకర్యం ఉంది. అలాగే మీకు అటు పక్కన మళ్ళీ మీకు చూపిస్తాను, అక్కడ నాగులమ్మ గుడి ఉంది. అయ్యప్ప స్వాములు కానీ, యాత్రికులు కానీ, భక్తులు కానీ ఎవరైనా సరే అన్నం వండుకోవడానికి రూపాయలు ఖర్చు పెట్టి మేము శివరాత్రి టైంలో షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. అన్ని సౌకర్యాలు కూడా మీకు మళ్ళీ అక్కడ చూపిస్తాను. అలాగే ఆలయానికి దక్షిణం పక్కన శనీశ్వర ఆలయం పక్కన ఉన్న ఈ యొక్క భూభాగంలో భక్తులకు, యాత్రికులకు, అయ్యప్ప స్వాములకు అందరికి కూడా వంట చేసుకోవడానికి వాళ్ళు రోడ్డు మీద చేసుకుంటున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారని మేము ఈ సంవత్సరం శివరాత్రి రోజు, శివరాత్రికి ముందు ఈ యొక్క దాదాపు 1,00,000 రూపాయలు వెచ్చించి ఈ యొక్క వంట షెడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇందులో రాత్రిపూట అయినా సరే వండుకోవడానికి వీలుగా లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యాత్రికులు కానీ ఎవరైనా సరే మొబైల్ ఛార్జింగ్లు కానీ ఇతరత్ర ఎలక్ట్రికల్ వినియోగాల కోసం ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. అలాగే వాళ్ళు వంట సామాన్లు తోముకోవడానికి కానీ, చేతులు కడుక్కోవడానికి కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా రానున్న శివరాత్రి కల్లా దీన్ని కూడా ఒక పరిశుభ్రమైన వాతావరణం చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అలాగే మీరు చూసుకుంటే కనుక ఇది వంట షెడ్ దాటి మనం కొంచెం ఇలా వెళ్తే మీకు ఇక్కడ నాగులమ్మ గుడి కూడా ఉంది, చాలా పురాతనమైంది. ఆ నాగులమ్మ గుడిని కూడా అతి త్వరలో దాతల సహకారంతో ఆ మందిరాన్ని కొంచెం ఎత్తులేపి భక్తులందరికీ సౌకర్యంగా వారికి పూజలు చేసుకునే విధంగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ప్రస్తుతం ఇదంతా కూడా పునరభివృద్ధి కార్యక్రమాల్లో విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నాగులమ్మ గుడి, అలాగే ఇక్కడ విలువవృక్షం, వేప చెట్టు, రావి చెట్టు 3 కలిసి ఉన్న ప్రాంతం ఎంతో బాగుంటుంది. దీన్ని కూడా మేమంతా కూడా సుమనోహరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలో దాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి బాగా ప్రయత్నిస్తున్నాం. మీ ఇంతటి సమయాన్ని, ఇంతటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని
ప్రజలందరికీ తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు అందరికి కూడా మీరందరూ కూడా ఇక్కడ జరుగుతున్న ఈ విశేషాలన్నీ మీరు గమనించి మా దగ్గరికి వచ్చి ఇది 10 మందికి తెలియజేయాలనే తపనతో నా దగ్గరికి బాబు ఎన్నోసార్లు ఫోన్ చేసి తిరిగారు. నేను కొంచెం సమయం కేటాయించలేకపోయాను. దానికి ముందుగా క్షమాపణ. అలాగే మీరందరూ కూడా దీనికోసం కృషి చేస్తున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ అందరికీ మా భక్తులందరికీ కూడా పేరు పేరున శిరసాభివందనాలు, ధన్యవాదాలు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిత్య పూజలు అందుకుంటున్న ఈ శివాలయం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ దాతలు ఎవరైనా ఏ విధంగానైనా ఆర్థిక పరంగా కావచ్చు, అన్నదాన పరంగా కావచ్చు, ఏ విధంగా చేయాలనుకున్నా దాతలు ముందుకు రావాల్సిందిగా ఈ వీడియో పరంగా శ్రోతలను కోరడమైంది. అందరికీ ధన్యవాదాలు.